ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. మహిళలు, రైతులకు వరుసగా డబ్బులు విడుదల చేస్తుంది. తాజాగా మహిళలకు సంబంధించి ఈబీసీ నేస్తం, చేయూత, ఆసరా కింద నిధుల్ని వారి అకౌంట్లలో విడుదల చేసింది. అలాగే రైతులకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీని కూడా రైతుల అకౌంట్లకు జమ చేశారు. ఏపీలో అగ్రవర్ణాల్లోని పేద మహిళలకు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం కింద 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు వారికి ఒక్కొక్కరికి 15,000 రూపాయలు అందిస్తుంది. మార్చి నెలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బటన్ నొక్కినా డబ్బులు విడుదల కాలేదు. అయితే పోలింగ్కు ముందు లబ్ధిదారుల అకౌంట్లలో జమ చేయాలని భావించిన ఈసీ అనుమతించలేదు. తాజాగా ఈబీసీ నేస్తం కింద అర్హులైన మహిళల అకౌంట్లలో 15,000 రూపాయల చొప్పున జమ చేశారు. మరోవైపు వైఎస్ఆర్ చేయూత కింద బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన 45 నుంచి 60 ఏళ్ల వరకు అర్హులైన వారికి ఏడాదికి 18,750 రూపాయలు అందిస్తుంది ప్రభుత్వం. మార్చి నెలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బటన్ నొక్కినా ఈ డబ్బులు జమ కాలేదు. ఎన్నికల కోడ్తో ఆగిపోయాయి. ఈ పథకానికి సంబంధించి కూడా తాజాగా ఒక్కొక్కరి అకౌంట్లో 18,700 రూపాయలు జమ చేసింది ప్రభుత్వం. అలాగే వైఎస్ఆర్ ఆసరా కింద ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు 1843 కోట్లను వారి ఖాతాలలో జమ చేశారు. రైతులకు సైతం 1,236 కోట్లను ఇన్పుట్ సబ్సిడీ కింద విడుదల చేసింది. ఈ పథకాలకు సంబంధించిన అర్హుల జాబితాను ఇప్పటికే ఆయా గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచారు. అర్హత ఉన్న లబ్ధిదారులకు ఈ డబ్బుల్ని జమ చేస్తున్నారు. ఒకవేళ జమ కాని పక్షంలో దగ్గరలోని గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిని సంప్రదించాల్సి ఉంటుంది. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు సంబంధించి డబ్బుల విడుదలకు ప్రతి ఏటా క్యాలెండర్ను ముందుగానే విడుదల చేస్తుంది. 2024కు సంబంధించి కూడా షెడ్యూల్ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అందుకు తగిన విధంగా బటన్ నొక్కారు. అయితే ఎన్నికల కోడ్ రావడంతో ఆ పథకాల డబ్బులు లబ్ధిదారుల అకౌంట్లలో జమ కాలేదు. మే 13 పోలింగ్ సమయంలో ఈ డబ్బుల్ని అకౌంట్లలో జమ చేస్తామని ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని రిక్వెస్ట్ చేయగా అనుమతి రాలేదు. దీంతో పలువురు లబ్ధిదారులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. డబ్బులు జమ చేసేందుకు ఈసీ అనుమతి ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన కోర్టు ఎన్నికల సంఘానికి మరోసారి రిక్వెస్ట్ చేయాలని ఏపీ ప్రభుత్వానికి సూచనలు చేసింది. దీంతో ప్రభుత్వం మరోసారి డీబీటీ పథకాల డబ్బులు జమ చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరినా తిరస్కరించారు. ఇప్పుడు అంత అత్యవసరం ఏంటని ఈసీ ప్రశ్నించింది. పోలింగ్ ముగిసిన తర్వాత జమ చేసుకోవచ్చని తెలిపింది. అయితే ఈ పిటిషన్లపై మరోసారి కోర్టులో విచారణ జరగగా మే 10వ తేదీ వరకు ఈసీ ఇచ్చిన ఆదేశాలను పక్కన పెడుతున్నట్లు సింగిల్ జడ్జి తీర్పును వెల్లడించారు. ఈ క్రమంలో మే 10న డబ్బుల్ని జమ చేసేందుకు సిద్ధమైన ప్రభుత్వం ఈసీని అనుమతి కోరగా మరోసారి నిరాకరించింది. మళ్ళీ హైకోర్టులో విచారణ జరగా వేసవి సెలవుల తర్వాతకు ఈ పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. దీంతో డబ్బుల్ని అకౌంట్లలో జమ చేయలేకపోతున్నారు. పోలింగ్ ముగియడంతో డబ్బుల్ని లబ్ధిదారుల అకౌంట్లలోకి జమ చేశారు. 4 రోజుల్లోనే 5,868 కోట్లు విడుదల చేశారు. ఆ తర్వాత విడివిడిగా ఇప్పుడు లబ్ధిదారుల అకౌంట్లలోకి జమ చేస్తున్నారు.